కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా బీజేపీ ఎంతవరకు పుంజుకుంటుందని చూడాలి. రామూర్తి గారు కాంగ్రెస్ పార్టీ ఒక ధీమా వ్యక్తం చేస్తుంది, ఖచ్చితంగా మేము గెలుస్తాం, లక్షల ఇండ్లు కట్టామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఆఫ్కోర్స్ జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు, ఆయన ఖండిస్తున్నారు, పార్టీ బాగానే ఉంది, ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి వేయదు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు చూడాలి? లెక్కలతో సహా చెప్తాయి. ఎందుకంటే 9.5 ఏళ్లలో మేము ఏం చేసినాం, ఎంత అభివృద్ధి అన్నది, అభివృద్ధితో పాటు ఈ 22 నెలలుగా ఎంతో విధ్వంసం చేసిల్లు అన్న దాని మీద ఈ పోరాటం. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ముఖ్యంగా ఏంటంటే కంటోన్మెంట్దే ఇక్కడ రిజల్ట్ రిపీట్ అయితే మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకు నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగిన ఎలక్షన్స్ కి ప్రభుత్వం ఒరిజినాలిటీ బయటపడ్డ తర్వాత జరిగే ఎలక్షన్స్ కి తేడా ఉంటుంది, మొత్తం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా వీళ్ళు ఇప్పుడు 6 గ్యారెంటీల విషయం కొన్ని తీసిండు, ఇందిరా మెయిన్లు, అదే రుణమాఫీ, రైతు బంధు, ఫ్రీ బస్సు, గ్యాస్, ఫ్రీ పవర్, ఇవన్నీ చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఇందిరామ్మతో మొదలు పెడతా. లక్షల ఇండ్లు అని చెప్పిండు, సరే లక్షల ఇండ్ల ముచ్చట వాస్తవంగా ఎంతమంది లక్షల పుస్తకాలు అమ్ముకున్నారు, ఏదైతే ఎంతమంది బ్రోకర్లు ఇల్లు కట్టుకున్నారు, ఒక్కొక్క వాస్తవంగా పేదోళ్ళ ఇల్లు మాట్లాడతా. నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కార్తీక్, నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, నువ్వు తప్పు మాట్లాడినా నువ్వు రైట్, నువ్వు మాట్లాడితే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు. నేను చూపెడతా, నేను మొత్తం మాట్లాడని జర ఓపికతో చూపెడతా. విలేజ్ లో గ్రామాలకు సంబంధించిన వీళ్ళ అయితే లీడర్లు, అదే విధంగా సర్పంచులు 8 బిల్లులు 9 బిల్లులు లేపి ఇల్లులు కట్టినే నేను ఒరిజినల్ గా నాతో రా, నేను చూపెడతా. నా ఊళ్ళో చూపెడతా, బయట కూడా కాదు, నా ఊళ్ళో చూపెడతా. 8 బిల్లు ఎత్తుకొని చాలా మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 ఇల్లు అన్నారండి. వాస్తవంగా మొదటి బడ్జెట్ లో పెట్టిల్లు, మొదటి బడ్జెట్ లో 0 ముందు తీసుకపోలేదు. మళ్ళీ సెకండ్ బడ్జెట్ లో సేమ్, మళ్ళీ రిపీట్, కాపీ పేస్ట్, కార్బన్ కాపీ గవర్నమెంట్, అదే విధంగా ఓటీపీ గవర్నమెంట్. మళ్ళీ కూడా చెప్తున్నా, 1 టైం పాస్వర్డ్ ఇది మళ్ళీ ఉండదు. ఎందుకంటే ఉన్న రోజు దంచుకొని పోతారు అంతే తప్ప, కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటే కమిషన్ల దుకాణం సచివాలయం చేసిన ఈ ప్రభుత్వం. అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయం చెప్తా. బ్రోకర్ ఎంత అడుగుతున్నాడు అండి, ఇల్లు ఇప్పించే బ్రోకర్ 50,000 అడుగుతున్నాడు, మేస్త్రి అడుగుతున్నాడు 4 లక్షల రూపాయలు. వీళ్ళు ఇచ్చే 5 లక్షలల్లా 4.5 లక్షలు మొత్తం పోతే మరి సిమెంట్ ఏడ కొనాలి, ఐరన్ ఏడ కొనాలి, ఇల్లు ఎడ కట్టాలి, ఎవడు కడతాడు? వాస్తవంగా ఏంటంటే వాళ్ళని ఇల్లు ఇచ్చి ఇందిరామ్మ ఇల్లు అని చెప్పి తలకాయ పట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అదే విధంగా రుణమాఫీ విషయం చెప్తున్నా. తనఖా పెట్టిన రుణాలు, మార్టిగేజ్ లోన్స్ అంటారు మిత్రమా, అవి మొత్తం బ్యాంకులో ఏదైతే రైతులు తనఖా పెట్టిన రుణాలు మొత్తం ముక్కువిండి వసూలు చేసి, ఎందుకంటే మీరు ఇవి కడితేనే ఇవి ఇస్తాం అని 12 లక్షల కోట్ల డబ్బులు వీళ్ళు ఓపెన్ చేసి 12,000 కోట్లు. నేను చెప్తా 12,000 కోట్ల లెక్క చూపెడతా. నువ్వు గూగుల్ చేసినట్టు చేయను, నేను మాట్లాడతా. ఓకే రైట్, నా ఫోన్ కూడా పెడతా. ఓకే పెడతా, చెప్తా. ఇద్దరు ఫోన్ పెడదాము, రైట్. ఓకే ఒక నిమిషం, 50,000 అడిగిన కార్యకర్త ఎవడో పేరు చెప్పు. ఇప్పుడు ఒకటి చిన్న విషయం, 4 లక్షల రూపాయలు మీరు కమిషన్లు తీసుకున్నారు. ఇల్లు కట్టాలంటే మినిమం మేస్త్రి ఖర్చు ఉంటుంది, ఎంత సెకండరీ విషయం. మీరు ఏమన్నారు, లెక్కలతో ఉన్నప్పుడు లెక్కలే చెప్పాలి, కాకి లెక్కలు చెప్పొద్దు. ఒక నిమిషం ఆగండి. మీరు లైవ్ లకి వెళ్ళి రాష్ట్రంలో ఏ గుంపు మేస్త్రి కన్నా ఫోన్ చేయండి, 4 లక్షల రూపాయల కంటే చేయండి. మీకు సంబంధించిన వాళ్ళు కూడా 8 ట్రక్కుల ఇసుక ఉచితంగా ఇస్తున్నారా లేదా? 8 ట్రక్కుల ఇసుక ఉచితంగా ఇస్తున్నారా లేదా? ఐరన్ పైన సబ్సిడీ ఇస్తున్నారా లేదా? సబ్సిడీ 5 లక్షలు మేము మ్యాన్షన్ హౌస్లు కట్టిస్తామని చెప్పలే, మీలాగా బాణం ఇట్లేసో సూటిగా పోవాలని చెప్పి ఆగవలగా ఉన్న ఇల్లు కూడా మేము కట్టినటువంటి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో డిసైడ్ చేసే ఫ్యాక్టరీస్ ఇవేనా? ఇందిరమ్మ ఇల్లు జూబ్లీహిల్స్ డిసైడ్ చేస్తుందా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎమ్మెల్యేల విషయాలు, మంత్రుల విషయాలు, పైన జరిగేది వేరు, కింద లేయర్ లో ఉన్నటువంటి పొలిటికల్ వెదర్. శ్రీకాంత్ సగం లెక్క చెప్పినా ఇంకా చెప్తా వినండి. ఏదైతే రైతు బంధు మొదటిసారి వాస్తవంగా ఏదైతే పొంగులేటి, అదే విధంగా ఏదైతే కోమటిరెడ్డి, పొంగులేటి గవర్నమెంట్ రానికి డబ్బులు పెట్టిండు కాబట్టి డబ్బులు మొత్తం కాంట్రాక్ట్ సగం తీసుకున్న విషయం అందరికి దేశవ్యాప్తంగా తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అదే విధంగా ఫ్రీ
ఫ్రీ బస్ ముచ్చట చెప్తే మన అందరం కలిసి ప్రతి డిపోకు పోదాం రాష్ట్రంలో. ఒలెక్ట్రా కంపెనీ, దాంతో పాటు జేబీఎం కంపెనీ, జై మారుతి కంపెనీ, ఈ 2 కంపెనీలతోని కుమ్మక్కయి మొత్తం ప్రతి డిపోలో 120 నుంచి 130 బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? 3, 4, 8 మొత్తం కంప్లీట్ స్మాష్ చేసేసిండు. ఇప్పుడు ఆర్టీసీ పెద్ద ప్రళయం వచ్చే ప్రమాదం ఉన్నది. ఇంకోటి చెప్పనివ్వండి, పూర్తి చెప్పనివ్వండి. అదే విధంగా ఫ్రీ బస్ కు సంబంధించిన డబ్బులు ఇంతవరకు పెండింగ్, మొత్తం కంప్లీట్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 5,000 కోట్లు అవే ఉన్నాయి. అదే విధంగా ఆర్టీసీ సంబంధించిన ఏదైతే పార్సిల్ సంస్థలు కూడా ఏదైతే వాళ్ళ దగ్గర బ్రోకర్లకు ఇచ్చిళ్ళు. అదే విధంగా గ్యాస్ ఎవరికి వస్తుందో ఎవరిని పోతుందో, నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నా, మిత్రుడు కడుతున్నాడు, ఓపెన్ గా ఎవరికి వస్తుందో కూడా తెలియదు. అది బ్రహ్మ రహస్యం, బ్రహ్మ పదార్థం. అదే విధంగా ఫ్రీ పవర్ ముచ్చట పవర్ డిస్కామ్లకు క్లియర్ గా 18,500 కోట్లు పెండింగ్ ఉన్నారు. ఎక్కడదండి ఇంకా మొత్తం కంప్లీట్ గా మొత్తం నష్టాలను నెట్టుకుంటే సంస్థలను. నేనేమంటున్నా, ఇంకొక నిమిషం నేను చెప్తా వినండి. లాసులు కాదండి, 7,000 ఒక నిమిషం ఆగండి, 7,600 మెగావాట్ల లోటున్న తెలంగాణకు 24 గంటల కరెంట్ తీసుకొచ్చిన మొగోడెవడు చెప్పండి? దీనికి సమానం చెప్పారు. ఈ రోజు 24 గంటల కరెంట్ రాష్ట్రానికి వస్తుందంటే మీరు చేసినా, మేము చేసినాం. మీరు చంద్రబాబు మేము తయారు చేసినాం. మొన్న మీరు ఓపెన్ చేసిన భద్రాద్రి కూడా మేమే. ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. డిస్కస్ చేద్దాం. ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్.